పేదల తిరుపతిగా పిలువబడే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాలు దేవరకద్రి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు అధికారులు దేవాలయ పాలక మండలి సభ్యులు కలిసికట్టుగా అలంకరణ మహోత్సవం ఉద్దాల మహోత్సవం విజయవంతం చేశాము. ఒక పక్క వర్షం పడుతూ ఉన్న భక్తులు లెక్క చేయకుండా తమ కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. వారికి దర్శనానికి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా చర్యలు తీసుకున్నామని, ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మోత్సవాలు మొదలుకొని దేవుని అలంకరణ తీసే వరకు జాతరలు ఎటువంటి ఈగలు కానీ దోమలు కానీ ఉండవు. ఇది కురుమూర్తి స్వామి యొక్క మహిమ. ఈ యొక్క జాతర నెల రోజుల పాటు కొనసాగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు నేను పాలక మండలి సభ్యులు అన్ని వసతులను భక్తులకు కల్పిస్తామని తెలియజేశారు. వాస్తవికంగా అయితే మేము నిర్ణయించిన ముహూర్తం ప్రకారంగా అయితే 7వ తారీఖు నవంబర్ 7వ తారీఖు వరకు అయితే ఉండాల్సి ఉంది. కొంచెం మొదట్లో వర్షాలు పడి ఇబ్బందులు పెట్టినాయి కాబట్టి కొందరు భక్తులు కూడా ఇక్కడికి రాలేకపోయారు. ఈ వ్యాపారస్తుల సూచన మేరకు 1-2 రోజులు పొడిగించడం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ. ఇక్కడ మాకు ఇప్పటి వరకు అయితే వ్యాపారస్తుల నుంచి ఎలాంటి ఈ ప్రకటన కానీ విన్నపం కానీ రాలేదు. ఎందుకంటే వాళ్ళ అలంకరణ 7వ తారీఖు తీస్తాం అనుకుంటే వాళ్ళు 5వ తారీఖు 6వ తారీఖు వస్తారు కాబట్టి ఇంకా సమయం ఉంది. వాళ్ళ సూచన ప్రకారంగా భక్తుల మనోభావాల ఇష్టంగా అయ్యగారులు అంటే ముఖ్యంగా వేద పండితుల సూచన మేరకు మనం అలంకరణ ఎన్ని రోజులు ఉంచాలి అనే దాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత పెంచడం కానీ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా భక్తులు వర్షం ఉన్నా కూడా లెక్క చేయకుండా అధిక మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది. వారి భగవంతుని కృపకు అంత పాత్రులు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంకా వారం రోజులు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్య లోపల చివరి దశలో ఎక్కువ సంఖ్య లోపల హాజరవుతారు. వాళ్ళకు కూడా ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యం కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ నుంచి కానీ మా పాలక మండలి సభ్యులమంతా కూడా ఏకదాటిపై పనిచేస్తూ భక్తులకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్య లోపలనే స్వామివారిని దర్శించుకునే రావడం జరుగుతుంది. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ అయితేనేమి మరియు దర్శనం దగ్గర పోలీస్ సిబ్బంది సహకారంతో మరియు దేవాదాయ సిబ్బంది సహకారంతో పెద్ద ఎత్తున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయనైనది. ఈ భక్తుల యొక్క రద్దీ మనకి రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు అయితేనేమి, బస్సుల సౌకర్యం అయితేనేమి, మరియు వాళ్ళకు వసతి సౌకర్యం అయితేనేమి అన్నీ కూడా దేవాదాయ శాఖ నుంచి దేవస్థానం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు ఈ జాతర ప్రాంగణం లోపల కూడా అంతా పారిశుద్ధ్య కార్మికులతోటి శుద్ధి కార్యక్రమాలు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు ఘనంగా జరుపుకోవటానికి అందరి సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరియు విఐపీలు వచ్చేవారు ఉదయం ఈ ముఖ్య పర్వదినాల లోపల శనివారం కానీ ఆదివారం కానీ ఉదయం 9-10 గంటల లోపు మరియు సాయంకాలం 5 తర్వాత స్వామివారిని దర్శించుకుని వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో వస్తే సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి వారికి తెలియజేసుకున్నాం ఏమనగా ఈ యొక్క మధ్యాహ్నం పూట రాకుండా ఉదయం పూట సాయంత్రం పూట వస్తే వాళ్ళకు కూడా మంచిగా విఐపి దర్శనం కూడా చేయిస్తాం. ఎవరికి కావాల్సింది మీరు ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నారు. ఇది పేదల తిరుపతిగా పేరుగాంచిన పేదల జాతర కాబట్టి ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంతా చుట్టుముట్టున్న పేద భక్తులే స్వామివారి ప్రతినిధులు కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వామివారికి కొత్తకుండలో నైవేద్యం
వడ్డించి స్వీకరించి తదనంతరం పూజలు చేసుకొని వెళ్తారు. కాబట్టి ఎంత మాసు జాతర అంటే పేదల మాసు జాతర లాగా పెరుగంచిన జాతర ఇది. ఈ జాతరలో ఇంత జరిగితే కూడా స్వామివారి మహిమాన్విత్యం వలన ఇప్పటికి కూడా స్వామివారి అలంకారం ఉన్నన్ని రోజులు ఇప్పటికి కూడా ఒక ఈగ దోమలు కూడా పాడకుండా ఈ జాతర ప్రాంగణం అంతా చిత్తడితోటి చిరుజల్లులు పడి చిత్తడితోటి ఏర్పడినా కూడా ఇప్పటికి కూడా ఒక ఈగ కానీ దోమ కానీ ఎలాంటిది కూడా ఇప్పటికి కూడా స్పెండ్ కాలేదు. మేము చల్లిన బ్లీచింగ్ కానీ ఈ పదార్థాలు అయితేనేమి తాత్కాలికమని చెప్పాలి. ఎందుకంటే ఆ భగవంతుని లీలా మహిత్యం కాబట్టి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా తాను తరిస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మరి మనము అలంకరణ తీసిన 2-3 రోజులకే మరి ఈ ప్రాంతం అంతా కూడా ఈగలతోటి దోమలతోటి నిండిపోతుందంటే స్వామివారి యొక్క కటాక్షం వలన ఇదంతా జరుగుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కానీ మేము కానీ భావిస్తాం. ఈ వచ్చిన భక్తులకు కూడా ఇప్పుడు పోయినసారి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని భావించినాం. ఈసారి ఉద్దాలకు కూడా 4 నుంచి 5 లక్షల మంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి ఉద్దాల కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా వారికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా మేము కరెక్ట్ ఏర్పాట్లు అందరికీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు నీటి వసతి అయితేనేమి మరియు ఇతరత్ర కార్యక్రమాలకైతే ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అన్ని సదుపాయాలు చేసి వారికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వచ్చిన దేవాదాయ శాఖ సిబ్బంది ద్వారా కానీ పంచాయతీ సిబ్బంది ద్వారా అయితేనేమి పోలీస్ శాఖ ద్వారా అయితేనేమి వాళ్ళకు త్రాగునీరు వసతికి కానీ అన్నీ కల్పించడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి మరి మా శాసనసభ్యుల గారి దగ్గర ఇప్పటికే చర్చించడం జరిగింది. వారు కూడా మాకు కొన్ని సూచనలు చేసిండ్రు. వారు వచ్చే సంవత్సరం నాటికి మనం ఇక్కడ భక్తులకు కావాల్సినన్ని కొన్ని సెట్లు అవన్నీ నిర్మించుకుందాం, భక్తుల సౌకర్యార్థం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసిండ్రు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము ఎంత చేసినా కూడా ఈడ ఘోరంతనే కనిపిస్తుంది. రాబోయే రోజుల లోపల ఇంకా అభివృద్ధి పనులు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తుంది. వావుల నుంచి ఉద్దాలను స్వామివారి చింతకు చేర్చాలనే తపనతోటి మేము అహరాత్రులు కృషి చేస్తూ ఉన్నాం. ఏ విధంగా తీసుకెళ్లాలని మా ఎమ్మెల్యే గారు కూడా పదే ఇరిగేషన్ అధికారులతో తెలుసుకుంటూ ప్రాజెక్టు నీటిని ఏమన్నా ఆపి ఏ విధంగా అయితే ఆనవాయితీగా వెళ్ళాలనో అదే విధంగా ఉద్దాలు వెళ్ళేటట్లు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి గంటకు అధికారులతో సమీక్ష చేస్తూ చివరకు ఉద్దాలు వడ్డెమానికి వచ్చే సమయానికి కూడా కోయిల్సా ప్రాజెక్టు నీటిని సెటాలు బిగించి ఆపడం జరిగింది. అదేవిధంగా ఆపిన తదనంతరం మన వడ్డెమాన్ చిన్న వడ్డెమాన్ గ్రామం నుంచి ఉద్దాలు వాగు ద్వారా బయటికి వెళ్ళిన మరుక్షణమే చుట్టుముట్టు భారీగా వర్షాలు వచ్చినాయి. ప్రాజెక్టు 3-4 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. అంటే స్వామి కటాక్షం కృపా కటాక్షం ఎట్లా ఉంటుంది, ఏ మాదిరి ఉందంటే మనకిప్పుడు కళ్ళకు కట్టినట్లుంటుంది. శ్రీ కురుమూర్తి స్వామి వారి సత్యం అనేది మనకు కన్నులకు చూసినట్లు కనపడుతుంది. స్వామివారి అనుగ్రహం ద్వారానే మేమంతా ఇదంతా జరిగింది అని భావిస్తున్నాం.